హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇప్పటివరకు చాలా బజ్ ఇంటర్వ్యూస్ అయితే వచ్చాయి. బట్ నాకు అంటే ఎవరివి అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. సో చేయలేదు నేను. సోనియాది మాత్రమే రివ్యూ చేయాలనుకుంటున్నాను. అండ్ అందుకే చేస్తాను ఇప్పుడు ఈ వీడియో. నేను దీని తర్వాత మళ్ళీ ఎవరిదైనా బజ్ ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నానంటే అంటే ఎప్పుడు వస్తే అప్పుడు, ఇప్పుడే రావాలని నేను అనట్లే. ఎప్పుడు వస్తే అప్పుడు ఫినాలేలో వచ్చినా లేదా ముందు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా ఐ వాంట్ రివ్యూ ద ఇంటర్వ్యూ ఆఫ్ మణికంఠ బజ్ ఇంటర్వ్యూ మళ్ళీ చేయాలనుకుంటున్నా. ఇంకా తర్వాత ఆదిత్య గారిది అక్కర్లే, ప్రేరణ చేసిన పెద్ద ఏమి ఉండదు, యష్మిది పెద్ద ఏమి ఉండదు, ఇంకా అంతే. ఇంకా సో నాకైతే మాత్రం ఇంకా మ్యాక్స్ మణికంఠ, ఆ తర్వాత ఎవరైతే విన్నరో రన్నరో ఉంటారో వాళ్ళిద్దరివి అంతే ఇంకా. సో అది సిచ్యువేషన్. సో అలాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి ఆ హౌస్ మొత్తానికి కూడా. అండ్ నబీల్ది కూడా మనం అంత చేయలేం, నైనిక చేయలేం, విష్ణుప్రియ అని సీత ఏమి ఉండదులేండి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ దీని తర్వాత బజ్లో అంటే మణికంఠది. ఇంకా తర్వాత విన్నర్ అండ్ రన్నర్ది ఎవరైతే వాడు, అది మణికంఠ కూడా విన్నర్ అవ్వచ్చు, మణికంఠ కూడా రన్నర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ చెప్తున్నా, మణికంఠది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. తర్వాత మళ్ళీ విన్నర్ అండ్ రన్నర్ది అని నాకు అనిపిస్తుంది నాకు. సో అవే చేస్తాను నేను. ఏ బజ్ ఇంటర్వ్యూలు నాకు బేసిక్గా అంతేం ఎక్కువ, నాకు ఏదో నార్మల్గా అనిపిస్తుంటుంది. ఇది ఒకటే కొంచెం చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే మాత్రం. ఎస్పెషల్లీ అర్జున్ హోస్టింగ్ ఉందయా, అసలు దుమ్ము దులుపు వదిలేడు. అసలు నెక్స్ట్ లెవెల్ ఇంటర్వ్యూ అసలు. అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అండ్ చుక్కలు చూపించాడు లిటరల్లీ సోనియాకి. ఆ ఇంట్రడక్షనే హైలైట్. స్నేకియా అని, సారీ సోనియా అని, అది హైలైట్. ఆ తర్వాత అక్క అక్క అక్క, నువ్వు హౌస్లో అందరినీ మ్యానిపులేట్ చేసినట్టు బజ్లో నన్ను మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటున్నావు. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? అసలు ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అర్జున్ నుంచి అయితే మాత్రం. సో చాలా హైలైట్ పాయింట్స్ మాట్లాడాడు, కొన్ని సెటైర్లు వేసాడు. లాస్ట్లోనేమో ఒకరు ఫోటోయే పెట్టాలా అంటే, విన్నర్స్ ఫోటో పెట్టే టైంలో నీకు ఇద్దరు ఉన్నారేమో కానీ ఒకరి ఫోటోయే పెట్టాలి. ఏందో పెద్ద పెద్ద కౌంటర్లు పడ్డాయి మొత్తం సోనియాకి అన్నీ కూడా. అసలు నిజంగా అసలు టూ గుడ్ అని చెప్పొచ్చు సోనియా విషయంలో మాత్రం. సో ఒకసారి ఆ బంచ్ ఇంటర్వ్యూ మొత్తం ఆడుకుందాం. సో స్నేకి అని ఇంటర్వ్యూ ఇచ్చి సోనియాకి అని చెప్పి అన్నాడు. తర్వాత వచ్చిన తర్వాత హక్ చేసుకున్నాక అంత స్పెషల్ ఏం లేదు, లోపల మా వాళ్ళు ఎందుకు కక్కుర్తిపడ్డారు అంటున్నాడు. అంటే నిఖిల్ వీళ్ళంతా కూడా సీరియల్ ఫ్రెండ్స్ కదా. సో నిఖిల్ కానీ పృథ్వీ కానీ వీళ్ళంతా కూడా అంతెందుకు, ఐ థింక్ లోపలికి వెళ్ళడానికి ముందు ఒక పార్టీ కూడా జరిగింది. టేస్టీ తేజ, తర్వాత నిఖిల్, తర్వాత ఈ అర్జున్ వీళ్ళందరూ కలిశారు. మానస్ కూడా వచ్చినట్టున్నాడు. సో ఏమో వచ్చేది ఐడియా లేదు. సో వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ చేసుకున్నారు. సో డెఫినెట్లీ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్సే. సో వాళ్ళ కోసం చెప్తున్నాడు ఎందుకు గుర్తుపడ్డారని. ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందాం అంటే, ఆ క్వశ్చన్స్ నా స్టైల్లో పెడతాంటే ఆన్సర్స్ నా స్టైల్లో చెప్తానని ఈవిడంది. ప్రెజెన్స్ ఉంది ఇక్కడ మీది, మరి మీ గైడెన్స్ నాకు ఇస్తారా అంటే, కావాలంటే తీసుకోండి ఉంది. సో మీ గైడెన్స్ ఇస్తేనే వాళ్ళ పరిస్థితి అలా తయారైంది, మరి మీరు నాకు గైడెన్స్ ఇస్తారంటే నా పరిస్థితి ఏందో అన్నాడు. ఇది సెటైరే. హౌస్లో బెస్ట్ బాండింగ్ ఎవరితో అంటే, ఆ అబ్బాయి నిఖిల్, పృథ్వీ, నైనిక అని చెప్పింది. నిఖిల్కి నీ మీద ఏ ఫీలింగ్ ఉంది అంటే, బెస్ట్ ఫ్రెండ్, మదర్లీ ఫీలింగ్ అంది. మరి నీకే ఫీలింగ్ ఉంది? నేను ఏ డెఫినేషన్ పెట్టలేదు అని అంది. అక్కడే ప్రాబ్లం అయింది, నువ్వు ఒక డెఫినేషన్ పెట్టకపోవడం వల్లే అని అర్జున్. అది హైలైట్ అసలు. నిజంగా దానివల్లే ప్రాబ్లం అంతా కూడా. ఏమనంటే వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు. సో నేనైతే మాత్రం ఇంకా నేనేం అనట్లేదు, నేను ఇట్లేం అనుకోవట్లేదు, నేను ఇలాగేం పేరు పెట్టట్లేదు అంటుంది. ఏదో పేరు పెట్టచ్చు కదా. ఏదో పేరు పెట్టనప్పుడు అంత బాండింగ్ ఎందుకు, ఏదీ లేనప్పుడు? అది కదా ప్రాబ్లం అక్కడ. సో వాళ్ళు ఇంకా అసలు గేమ్ స్టార్ట్ చేయలేదు అంది. నిఖిల్, పృథ్వీ నిజంగా లేరు అంది. నిఖిల్, పృథ్వీ అంటే ఇంకా వాళ్ళ నిజం ఏంటనేది ఇంకా కంప్లీట్గా ఓపెన్ అప్ అవ్వాలి, ఇంకా తెలియలేదు, ఇంకేదో వాళ్ళు ఫేక్ అన్నట్టుగా చెప్పింది అనమాట. సో అది హైలైట్ అని చెప్పొచ్చు. సో అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇదైతే మాత్రం. ఇంకా తర్వాత సేఫ్గా ఉన్నారు అందరితో, ఎవరితోని కూడా టఫ్గా లేరు, టఫ్ డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది ఇంకా ఐడియా లేదని చెప్పింది. నిఖిల్ మీద ఒపీనియన్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్ లాగా, బ్రదర్ లాగా అంది. అంటే యశ్వీర్తో ఉన్న క్వాలిటీస్ కొన్ని మ్యాచ్ అవుతున్నాయి, కుకింగ్ అట్లా అని చెప్పినప్పుడు అది అంటే బ్రదర్ వేరు యష్ వేరు కదా అంటే, ఈ కుకింగ్ అట్లా మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పింది. నేను లేకపోతే హౌస్లో ఉండగలవా అని అన్నావు కదా, మరి ఇప్పుడు ఉండగలడంటారా అంటే, అసలు అలా ఎందుకు అన్నారు అంటే, డెసిషన్ తీసుకునే టైంలో నా పాయింట్ తీసుకుంటాడు అని చెప్పింది. అంటే నేను కొన్ని పాయింట్లు చెప్తా, సో దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటాడని చెప్తుంది. అక్కడే చెప్తోంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందని. ఇంకేం చెప్తాం ఇంకా. ఫస్ట్ వీక్లో నీతో బాండింగ్ లేదు, సో బాగా ఆడాడు. తర్వాత 3 వారాలు నీతో బాండింగ్ ఉంది, సో ఆట దొబ్బింది అన్నది.
ఓన్లీ 1 అవరే మాతో ఉండేది నైట్ టైం పడుకునే ముందు. మిగతా టైంలో అందరితోనే ఉంటాడు అంటుంది. కానీ అందరితో ఉన్నా కూడా ఎవరితో ఎలా ఉండాలో ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూ వస్తోంది కదా! సో, అందువల్ల నైట్‌దే కాదు మొత్తం డే అంతా మ్యాటరే. క్లారిటీ లేదు తనకి. అందుకే పృథ్వీని నామినేట్ చేశాడు అంది. ఆహ్, హ్మ్. అప్పుడు నువ్వు ఒక మాట అన్నావు కదా పృథ్వీతో, "నువ్వు రానివ్వద్దన్నావు మనలోకి. అంత మదర్‌లీ ఫీలింగ్ ఉంటే అలా ఎందుకన్నావు" అన్నాడు. సో, దానికేం చెప్పింది, "మమ్మల్ని బిట్రైల్ చేశాడు. స్టాండ్ తీసుకోలేదు మా కోసం." ఇట్లా అంటే మమ్మల్ని బిట్రైల్ చేశాడు. తన స్టాండ్ తీసుకోలేదు చాలా సిట్యుయేషన్స్‌లో తన కోసం అన్నట్టుగా చెప్పింది. తర్వాత విష్ణు కోసం అడల్టరేటెడ్ కామెడీ అన్నావు కదా! మరి అదైతే ఈ మదర్‌లీ బాండింగ్ కోసం అప్పుడే చెప్పొచ్చు కదా! తను అడిగినప్పుడు క్యాజువల్‌గా అడిగినప్పుడు అంటే, థర్డ్ డే జరిగింది. ఇప్పుడు వేరు, అప్పుడు వేరు అంది. తను నా వైపు ఎప్పుడు కూడా వియర్డ్‌గా చూస్తుంటది. అందుకే తను నాకు నచ్చదు. అవన్నీ కూడా నా బ్రెయిన్‌లో ఉన్నాయి. సో, నాకు నచ్చలేదన్నాను. అయినా కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు. అందుకే అలా అన్నాను అంటుంది. వాళ్ళు కంటిన్యూ చేయలేదు. మీరే చేశారు. మీరు లోపలికెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మీరన్నారు. అంటే, లేదు అందుకే నేను నామినేషన్స్‌లో కూడా తేలేదు. ఎందుకంటే నేను స్ట్రాంగ్‌గా ఉండాలనుకున్నాను అనంది. మీరు స్ట్రాంగ్ అనుకున్నట్టయితే మరి అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి బయటకొచ్చి మీరెందుకు ఏడ్చారంటే, తను కొన్ని మాటలు అన్నది కదా! ఈ పుణ్యస్త్రీ అని, నువ్వు అరిస్తే ఏది అవ్వదు అని, పర్ఫెక్ట్ కాదని, అదొక పర్సనాలిటీ ఇట్లాంటివన్నీ అన్నది కదా! సో, దానికోసం అంటే గొడవలో అట్లాంటివన్నీ వస్తాయి. ముందు అడిగింది సింపుల్ క్వెషనే కదా! మరి దానికెందుకు ఆన్సర్ చేయలేదు నార్మల్‌గా అప్పుడే చెప్పేయొచ్చు కదా! అంటే, నేను వెళ్ళిపోయా నో కామెంట్స్ అని వాళ్ళు కంటిన్యూ చేశారంటుంది. ఏం చెప్తాం ఈవిడకింకా? అంటే ఒకటబ్బా! ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత అందరూ రియలైజ్ అవ్వాలని లేదు కదా! నాకు బయటకొచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి ది బెస్ట్‌గా మాట్లాడిందయితే మాత్రం 'షణ్ముఖ్ జశ్వంత్' ఇన్ 'బిగ్ బాస్ 5' నిజంగా చెప్తున్నా లోపల ఉన్నంత సేపు ఎంత వరస్ట్‌గా అనిపించిందో అతని ఆట తీరు. బయటకొచ్చాక మాత్రం డామ్ గుడ్ ఎక్స్‌ప్లనేషన్ అబ్బా! ఎంత పాజిటివ్‌గా, ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత జెన్యూన్‌గా మాట్లాడాడు. అంటే ఆ రియలైజేషన్ అదొచ్చింది. అది గ్రేట్ అసలక్కడ. అది కొంతమందికి ఎప్పటికీ రాదది. ఇంకా తర్వాత హ్మ్, నేను చేయలేదు వాళ్ళే కంటిన్యూ చేశారంటది అక్కడ అన్నాడు. వాళ్ళని మ్యానిపులేట్ చేసినట్టు నన్ను చెయ్యకు అని చెప్పి. అక్కడ చాలా సింపుల్ క్వెషన్ అడిగింది. దానికి ప్రాపర్‌గా చెప్పట్లేదంటే, ఇంకా నాకు అనిపించింది చెప్పానని ఏదో చెప్పేసింది. ఇంక పృథ్వీ యాంగరే తన మైనస్ అని తెలిసి కూడా ఎప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలేదు. తనని ఒక సిట్యుయేషన్‌ని బట్టి వెపన్‌లాగా వాడారు. గేమ్‌లోనే కాదు ఫ్రెండ్‌షిప్‌లో కూడా జెన్యూన్‌గా లేరనిపించిందని అన్నాడు. నేను చెప్పా తనకి చాలా విషయాల్లో అని సోనియా అంది. లేదు తనకైతే సీ ఇప్పుడు అగ్రెషన్ పీక్‌లోకి వెళ్తున్న టైంలో చెప్పాలి. అగ్రెషన్ పెరుగుతున్నప్పుడు చెప్పాలి. అగ్రెషన్ పెరిగి గొడవంతా అయిపోయి అరుపులు, కేకలు, పెడబొబ్బలు అంతా అయిపోయిన తర్వాత అట్లా జెయ్యకు, ఇట్లా జెయ్యకు, అట్లా ఉండు అంటే అది వేస్ట్ ఇంక. అప్పుడు జెప్పాలి. ఆన్ ద మూమెంట్ జెప్పాలి. ఆన్ ద స్పాట్ జెప్పాలి. అట్లా కాకుండా తర్వాత ఎప్పుడో చెప్తానంటే ఎందుకు ఇంక ఉపయోగం ఏముంది? తన కోసం చెప్పినట్టు లేదు. మీకోసం చెప్పినట్టుంది. ఆదిత్య గారు ఫిజికల్ అంటుంటే మీకంత స్ట్రెంత్ లేకపోతే మూసుకొని కూర్చోండి అన్నారని చెప్పి అర్జున్ అడిగాడు. ఆయన ట్రిగ్గర్ చేశారు. ఇక్కడ తినని అంటే పృథ్వీ రైటేనా ఎలాగైతే ఇక్కడ అంటే రైటా రాంగా అనట్లేదు. పృథ్వీతో ప్రాబ్లమ్ అగ్రెషన్ అని తెలిసి కూడా అండ్ అదే పాయింట్ రైజ్ చేస్తూ కూడా ఎందుకు తనకు ఆ అగ్రెషన్ తెస్తున్నారు అంటోంది. ఒకటి చెప్తా చూడు. 'బిగ్ బాస్' ఈజ్ అబౌట్ టెస్టింగ్. 'బిగ్ బాస్' అనేది ఒక పరీక్ష లాంటిది. సో, ఇక్కడ అర్జున్ ఈ పాయింట్ రైజ్ చేసుంటే బాగున్నేమో. బేసిక్‌గా ఇప్పుడు వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతాడా? ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంది వాళ్ళు అగ్రెషన్ ఉందబ్బా మనోళ్ళు. సో, అగ్రెషన్ బయటికి తీసుకురావడం కోసం అని చెప్పి అక్కడ అట్లా మాట్లాడారు అనుకుందాం. మాట్లాడితే రెచ్చిపోతాడా? అరిచేస్తాడా? అట్లా కాదు కదా! సో, అది తప్పు. సో, అక్కడ పృథ్వీదే కదా మిస్టేక్. అగ్రెషన్ తీ తీ తెప్పించడానికి ట్రై చేస్తున్నోళ్ళది తప్పంటే ఎట్లా? వాళ్ళు ట్రై చేస్తారు. ఈయన అగ్రెషన్ బయట పెట్టకూడదు. మారతాడంటే ఇక ఇట్లాగే మారాలి. అవతలోడు ఏదైనా చేసినా కూడా తన రెస్పాన్స్ ఇచ్చే విధానం అనేది తగ్గాల్సి ఉంటది. ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే అప్పుడే మారినట్టు. ఇంకేం లాభం మారకపోతే? ఇంక నేను చెప్పాను అంటుంది. ఇంకా రైట్ అనడం మాట్లాడితే ఇంకా ఫిజికల్ వైలెన్స్ ఎంకరేజ్ చేస్తాను సోనియా అన్నాడు. ఇంకా ఆ తర్వాత లిమిట్‌లెస్ హగ్స్ వీడియో ఒకటి ప్లే చేశాడు. దానికేమో లవ్ సాంగ్ 'ఓ మై బేబీ' ఆ పాటేసాడు. అదేందిరా ఏం ఎడిటింగ్‌రా అనుకున్నా నేను. భలే పాటేసాడులే అనుకున్నా. నాకు ఆడ్‌గా లేదు అంది. తర్వాత నామినేషన్స్ టాపిక్ వచ్చింది. ప్రేరణ నీది పిక్నిక్ కాదు నామినేషన్ అన్న మీరు ఏం చేశారు అని అడిగాడు. నేను స్టాండ్ తీసుకున్నాను. నేను ఆడాను. నేను మాట్లాడాను అని చెప్పింది. అది అందరూ చేశారు. మీరేం చేశారు స్పెషల్‌గా? మీరేం చేశారో చెప్పనా? రూముల్లో కూర్చొని ముచ్చట్లు చేశారు అందరితోని కూడా. నిఖిల్ స్మోకింగ్ మానేస్తే నువ్వు అడిగింది ఇస్తా అన్నారు. ఇంగా అంటే దానికి బ్లాంక్ అసలేం మాట్లాడలే. అంటే ఎందుకు బ్లాంక్ అయ్యారంటే ఎప్పుడన్నానో గుర్తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నా అంది. సో, మీరెందుకు బ్లాంక్ అయ్యారో నేను చెప్పనా? ఫస్ట్ టైమ్ ఒకరు చెప్పింది విన్నారు అందుకే బ్లాంక్ అయ్యారు. ఇదో నెక్స్ట్ లెవెల్ డైలాగు. అది యష్మి పాయింట్. తను నీ గేమ్‌ని బయట పెట్టిందనుకోవచ్చా అంటే ఆహ్, హ్మ్.
నేను అలాగేం లేదు అంటే, "నువ్వు అక్కడ వాళ్ళని వాడినట్టుంది" అని అన్నాడు. నిఖిల్ అటాక్ వద్దన్నాడు. మేమందరం వెయిటింగ్. అడిగి చేశామని జెప్పింది. సో, ఏందో అసల వాళ్ళు ఆల్రెడీ వద్దనుకున్న తర్వాత మరి నిఖిల్ ఎందుకు ఓకే చెప్తారు? అసలు నిఖిల్ చెప్పలే. అడిగి, అడిగి తను చెప్పకపోయేసరికి తినెళ్లి తెచ్చేసిందంతే. "నువ్వు ఉసిగొలిపావు. నువ్వు ఆపలేదు పృథ్వీని" అని జెప్పాడు. అర్జున్ జెప్పాడు తినతో. అది రైటే గదా! 100% రైట్. ఒప్పుకోవట్లేదంతే. సో, ఫస్ట్ వీక్‌లో నేను రైటే, ఇప్పుడు రైటే అంది. ప్రేరణని మధ్యలో దూరిపోతున్నాం అందరి విషయాల్లోని కూడా అలా వద్దన్నారు. మరి నిఖిల్ పృథ్వీని ఎందుకు ఆపలేదు అంటే, ఆపాను అన్నది. కానీ వెంటనే ఆపలేదు. చాలా సేపటి తర్వాత ఆపింది. సో, సపోర్ట్ వస్తుంది గదా! అని ఆపలేదు అని చెప్పి అర్జున్ అన్నాడు. అలా కాదు, నేను నా పాయింట్ కోసం చెప్పాలనే ప్రెషర్‌లో ఉన్నాను. అందువల్ల నాకు అయన్నీ కూడా నాకు అర్థం కావట్ల. నామినేషన్స్‌లో అలా ఉంటది అదంటే, నేను జూసా, నేను వాడా, సీజన్ 7కెళ్ళా. నాకు తెలుసు అక్కడ ఎలాగుంటదో. టీమ్ కోసం అంటే సో, అక్కడ టీమ్ ప్లే కోసం నబీల్ చెప్పాడు నామినేషన్ పాయింట్. సో, అందుకే వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్స్ చెప్పుకున్నారు. వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అంతే, అంతకు మించి ఇంకేటి లేదని చెప్తుంది. నువ్వు ప్రేరణ అని అన్నప్పుడు నువ్వు వాళ్ళని ఆపాలి గదా! అంటే ఆపాను బట్ లేట్‌గా ఆపాను అంటే, లేట్ ఎందుకు చేసావు? ఫ్రెండ్‌షిప్పు, బాండింగు, సపోర్టు అందుకే గదా! అంటే, లేదు నబీల్ మాట్లాడనివ్వట్లేదు. అండ్ నాకక్కడ తనని మళ్ళీ నామినేట్ చేయడానికి కూడా అదే రీజను. అండ్ ఇంకొకటేంటంటే, నబీల్ ఫస్ట్ వీక్ తనని సపోర్ట్ చేసింది గదా! అదే చీఫ్ టైమ్‌లో. సో, అప్పుడు ఈ నామినేషన్ టైమ్‌లో ఫస్ట్ వీక్ సపోర్ట్ ఎందుకు చేసావు నేను అడిగాను అన్నాడు. సో, దానికి యూనో నేను యాస్ ఎ హ్యూమన్‌గా కూడా, యాస్ ఎ పర్సన్‌గా కూడా ఫెయిల్డ్ అని అన్నాను అన్నట్టుగా చెప్పింది. సో, అక్కడ సపోర్ట్ ఏమి లేదు. నా పాయింట్ కోసం చెప్పడానికి మాత్రమే అట్లా మాట్లాడాను అన్నట్టు చెప్పింది గానీ, బట్ డెఫినిట్‌గా ఆ బేసిస్ మీదని మనకైతే అర్థమైపోయింది గదా! సో, ఆ తర్వాత నబీల్‌కి రెస్పెక్ట్ ఇస్తా అంది. కానీ ఇది అబద్ధం. మొన్న పృథ్వీ సోనియాతో మాట్లాడుతున్న టైంలో నబీల్ గురించి కంపేర్ చేస్తూ ఒక టాపిక్ తీసుకొస్తే, తనసలు మనకసలు పోలికే లేదు. అసలు కంపేరే లేదు. కంపారిజనే లేదు. అది ఇది అని చెప్పి మాట్లాడింది. ఈవిడేమి రెస్పెక్ట్ ఇస్తుంది ఈవిడ. ఇంకా నబీల్‌ని ఎవరితోని ఓపెన్ అవ్వలేదని నామినేట్ చేశారు కదా! ఇప్పటికి ఆ మాట మీద ఉంటారంటే ఉంటానంది. మరి ఫస్ట్ వీక్ చీఫ్ టైమ్‌లో మీరు నబీల్‌కి స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు తనే అందరితో ఓపెన్ అప్ అవుతాడని చెప్పారు కదా! యష్మితో కంపేర్ చేస్తే. మరి అప్పుడు ఎట్లా చెప్పి ఇప్పుడు అట్లా చెప్తే ఎలాగా అన్న. సో, అప్పుడు నేను చెప్పిన దానికి రీజన్ ఉంది. యష్మి ఎవరితోని ఓపెన్ అవ్వదు. తనకి వాష్‌రూమ్స్ ఏదైతే ఇచ్చారో దాని వరకు మాత్రమే చూసుకొని ఇంక మిగతావి పట్టించుకోదు. నబీల్ స్టార్టింగ్ నుంచి కూడా హాయ్, బాయ్ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్స్ ఉండేవి అందరితోని. సో, యష్మితో పోలిస్తే తనకి బెటర్ కన్వర్జేషన్స్ ఉండేవి తనతో. సో, ఆ టైంకి అదే రైట్ అనిపించింది. బట్ ఇప్పటికి కూడా హాయ్, బాయ్‌ల వరకే ఉంటది. కొన్ని చోట్ల ఎక్కువ కన్వర్జేషన్ చేయడం అని ఉంది. మీరు చేశారా అందరితో అంటే, కొంతమందితో చేశా అంటుంది. మరి అంతే నబీల్ కూడా అంతే కదా! సింపుల్ లాజిక్. యాక్చువల్‌గా అర్జున్ మనం ఎట్లా అయితే అడగాలనుకుంటున్నామో సోనియాని మనందరి తరపున కూడా ఉతికి ఆరేసాడు నిజంగా చెప్తున్నా. సో, ఇంకా అది సిట్యుయేషను. ఆహ్, ఇంకా నబీల్ స్టాండ్ తీసుకోడు అని అంది. తన కోసం తీసుకుంటాడు కదా! అని అర్జున్ అన్నాడు. బట్ హౌస్ కోసం ఎప్పుడూ తీసుకోలేదు అంది. ఇంకా ఆ తర్వాత క్లాన్ చీఫ్ టాపిక్ వచ్చింది. హౌస్ కోసం కూడా తను తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో, ఇది రాంగ్. సో, క్లాన్ ఆర్ చీఫ్ టాపిక్ వచ్చింది. ఆహ్, అంటే నబీల్ టూ మచ్ వాయిస్ ఔట్ చేయడు. తన విషయానికి వచ్చినప్పుడు టూ మచ్ వాయిస్ ఔట్ చేస్తాడు. బట్ హౌస్ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. డెఫినిట్‌గా కొన్ని విషయాలు పట్టించుకుంటాడు ఖచ్చితంగా. బట్ టూ మచ్ వాయిస్ ఔట్ చేయడు. ఇక్కడ తన విషయంకి వచ్చేసరికి ఎక్కువ చేస్తాడు అంతే. క్లాన్ ఆర్ చీఫ్ విషయంలో కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు. 3 వీక్స్ చీఫ్‌గా బాగా రన్ చేశారు క్లాన్‌ని అంటే. నేను అవ్వలేదు చీఫ్‌గా అంది. బట్ మీరే చీఫ్ అనిపించింది నాకు. మీరు అవ్వలేదా? బట్ రాజమాతలాగా భలే చేశారు మీరు అన్నాడు. ఇదొక కౌంటరు. ముందుండి ఆట పట్టిస్తున్నారని మీరనుకున్నారు. వెనకుండి ఆట నడిపిస్తున్నారని మేమనుకున్నాం అన్నాడు. నేను చెప్పా కొన్ని, తను కొన్ని చేశాడు, కొన్ని చేయలేదు అంది. కన్విన్స్ అవ్వలేదు తను. మీరు కన్విన్స్ అయ్యేలా చేశారు. మీరు అనుకున్నదే జరిగేలా చేశారు అన్నాడు అర్జున్. అదైతే వాస్తవం. అంటే అవతల పర్సన్‌ని ఎమోషనల్‌గా మ్యానిపులేట్ చేసి, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్న పర్సన్‌ని ఎమోషనల్‌గా కొంచెం బంధించినట్టు చేసి, ఇంకా ఆ పర్సన్‌కి తిను చెప్పిందే రైట్ అనిపించేలా చేసి, అదే చేసేలా చేస్తూ వచ్చింది. సో, ఇన్నాళ్ళు కూడా. సో, డెఫినిట్‌గా అదే రాంగ్ అని చెప్పొచ్చు. ఇంక తర్వాత టాస్క్‌లో మణికంఠని తీయాలన్న ఐడియా మీరే ఇచ్చారు. ఏదో కూరలో కరివేపాకుని తీసినట్టు, చారులో కొత్తిమీరని తీసినట్టు మణికంఠని తీశారని. మీరే టాస్క్ బెటర్‌గా ఆడారు. మణికంఠ కూడా ఇదే పాయింట్ అన్నాడు కదా! అంటే నేను స్నేయిల్ గేమ్ ఆడాను, నిదానమే ప్రధానం ఆడాను అంది. 2 టాస్క్‌ల్లోనే 100% ఇవ్వలేదు కదా! ఇంకా ఇంకోటి స్నేయిల్ గేమ్ అందరూ ఆడారు. అండ్ మీరైతే 100% ఇవ్వలేదు అన్నట్టుగా చెప్పాడు. అండ్ నిదానమే ప్రధానం విషయానికొచ్చినట్టయితే నేను మధ్యలో కొన్ని పడిపోయాయి. అండ్ అప్పటికే నిఖిల్ ఏసేసాడు. సో, కాన్ఫిడెన్స్ పోయింది అని. మరి అదే కదా మణికంఠ చెప్పాడన్న. ఇది కూడా ఎక్స్ట్రార్డినరీ కౌంటర్ ఇది. మీరెందుకు తీశారంటే ఫస్ట్ మీరే అన్నారంటే నేను అనలేదు యష్మి అన్నదంటుంది. కానీ ఇక్కడ మ్యానిపులేషన్ మళ్ళీ. యాక్చువల్‌గా యష్మి అనలా. యష్మి అనేలా చేసింది. ఫస్ట్ ఒపీనియన్ యష్మిని చెప్పమంది కావాలని. చీఫ్ ఒకడు ఏడ్చాడుగా, చీఫ్ ఒపీనియన్ ఫస్ట్ చెప్పమనొచ్చుగా. అబ్బే! చీఫ్ ఒపీనియన్ ఎక్కడైనా ఫస్ట్ ఉండాలి. అది లేకుండా యష్మిని ఫస్ట్ చెప్పమని ఈవిడ చెప్పింది.
సో యష్మి ఫస్ట్ మాట్లాడేలాగా చేసింది సోనియా. యష్మి ఫస్ట్ మాట్లాడలే. వాళ్ళిద్దరు గొడవలు ఉన్నాయి అందుకే యష్మి అట్లా చెప్పింది అంటుంది. లేదు, యష్మి ఫస్ట్ మాట్లాడేలాగా సోనియా చేసింది. అది తప్పు, సోనియా తప్పు ఉంది అక్కడ. అది ఇంకా తర్వాత రెడ్ టెక్కి మీకు ఇంకా మణికంఠ ఓకే అని వేసాడని కూడా చెప్పింది. బట్ ఓకే అనకముందు మీరైతే ఇద్దరైతే పాయింట్లు ఇచ్చారు కదా. ఇంకా రెడ్ టెక్ అర్హులా అంటే ఆ అర్హురాలని, ఎందుకంటే నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, టైం మేనేజ్మెంట్ వచ్చు అని ఏవో చెప్పింది. మనకు ఏమని లేవనిపిస్తుంది కదా. అది ఇంకా మనం ఏం చెప్తాం ఇంకా ఆవిడ కోసం. నాకు ఇస్తాడని నమ్మకం లేదండి. తను ఎందుకు ఇచ్చాడో తెలుసా, రీజన్ చెప్పనా అని చెప్పి నిఖిల్ వీడియో ప్లే చేశారు. ఏం చేస్తుందో చూద్దాం, దొబ్బేస్తుంది అని చెప్పి వీడియోలో అంటాడు కదా. సో మీరేమో మదర్లీహుడ్ అనుకున్నారు అంటే, అందుకే అన్న నిఖిల్ అర్థం కాలేదు అని అంది. మీరు గైడెన్స్ అనుకున్నారో అది నిఖిల్కి డిక్టేటర్షిప్లా అనిపించింది అన్నాడు. సో నెక్స్ట్ లెవెల్ పాయింట్ ఇది కూడా. ఇంకా నిఖిల్ నేను టామ్ అండ్ జెర్రీ అంది. ఇది టామ్ అండ్ జెర్రీ, ఇదే ఇప్పుడు మాకేం కనపడలేదు అంటే నామినేషన్స్ కోసం మేము ఫన్ చేసుకుంటాం అని చెప్పింది. హౌస్లో వీకెస్ట్ పర్సన్ ఎవరంటే మరి నేనే అంటుంది రైట్ నో. మీరు కాకుండా అంటే నైనిక అంది. ఆడియన్స్ నిఖిల్ అంటున్నారు, నిఖిల్ని మీరు మ్యానిపులేట్ చేశారు, నచ్చినట్టు మార్చుకున్నారు అని అంటే నిఖిల్ చాలా మంచోడు, టాప్ 3 వరకు ఉంటాడు, హీ డిజర్వ్డ్ అని చెప్పింది. మరి మీరు బయటకు వచ్చేసారు కదా, మీ గైడెన్స్ లేకుండా ఇప్పుడు వెళ్తాడు అక్కడ దాకా అని అంటున్నారు. సో మిస్టేక్స్ చేస్తాడు, ఆ, నేను గైడెన్స్ ఇచ్చానికే కొన్ని డెసిషన్స్ తీసుకున్నాడని మళ్ళీ ఒప్పుకుంది. సో తర్వాత ఆడపులి ట్యాగ్ కోసం అలాగే ఆడారా అంటే ఆడాను అంటుంది. ఆడితే ఇక్కడ ఉండేవారు కాదు కదా అన్నాడు. ఇదొక కౌంటరు. నేను ఆడాను అన్నది. ముందుకొచ్చి ఆడుతుంది ఆడపులి అంటే మీరేమో అలా ఆడలేదు, వెనకుండా ఆడారు. అండ్ ఆట ఆడలేదు, మీరు హౌస్లోని వాళ్ళతో ఆడుకున్నారు మీరు అని చెప్పి అర్జున్ అన్నాడు. అది హైలైట్గా ఉంటారు. అందులో ఇద్దరు బాధితులు ఉన్నారంటే వాళ్ళు బయటికి రావాలి కదా, అలాగైతే అంది. వాళ్ళు బాధితులు, మీరు బాధ పెట్టిన వాళ్ళు, అందుకే మీరు వచ్చారన్నాడు. చూద్దాం ఎన్ని రోజులు ఉంటారో వాళ్ళు కూడా అంది. తర్వాత ఆడియన్స్ బజ్ అని చెప్పి కామెంట్స్ అండ్ ట్వీట్స్ అనమాట. సో ఇంకా సండే ఎలిమినేట్ చేయి బిగ్ బాస్, నీ పేరు మీద కొబ్బరికాయ కొడతాను ఒకటి. సో దానికి ఒక మాట అంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కోసం బ్రతకడానికి నేను రాలేదంది. దిస్ ఇస్ గుడ్ పాయింట్. ఓకే, ఇది ఎవరికి వాళ్ళు స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఏదో గుచ్చుకుంది, ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో నో డౌట్, డెఫినెట్గా ఆ పాయింట్ అయితే యాక్సెప్ట్ చేయొచ్చు తన పరంగా. మన పరంగా అది తప్పు అనిపిస్తుంది కానీ తన పరంగా అది రైటే. ఇంకోటి వీట డిగ్రేడింగ్ కామెంట్స్ కోసం, ప్రేరణ పేరెంట్స్ లాస్ట్ మీద ఫన్ కోసం, అంటే ఇంకా అది అలా అలా అయిపోయింది. ఆ హీటెడ్ మూమెంట్లో అన్నట్టు చెప్పింది. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అది అని అన్నది. ఇంకా అది హౌస్లో వాళ్ళ కోసం వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అదే వదిలేస్తారని ప్రతిసారి అట్లా అంటారు కదా. హౌస్లో ఎవరైనా అలా మాట్లాడితే మెచ్యూరిటీ లేకుండా బయటకు వచ్చేస్తారని మీకు విషయం తెలీదా? అండ్ మీరు ఇప్పుడు బయటకు వచ్చారంటే మీరు ఎలా మాట్లాడారో అర్థం చేసుకోండి. నేను మాట్లాడలేదండి, మళ్ళీ నామినేషన్లో మాత్రం అలా అన్నా అంటుంది. 2 మాటలు మాట్లాడుతున్నారని చెప్పి అన్నాడు ఇక్కడ. మరి విష్ణుప్రియ బయటికి రావాలి కదా, తను కూడా చాలా మాటలు అంది కదా అంటే ఏమంది ఎగ్జాంపుల్ చెప్పండి అంటే క్యారెక్టర్స్ అది ప్రేరణ అంది కదా. సో తను అన్న తర్వాత కూడా పతివ్రత అది ఇదని చాలా అంది. అంటే పతివ్రత అది ఇది అని అనలే, పతివ్రత అని మాత్రమే అంది. సో అలా అయితే తను బయటికి రావాలి కదా అంటుంది. విష్ణు నుంచి ఫస్ట్ నుంచి స్పెషల్ ఫోకస్ చేస్తున్నాం అనిపిస్తుంది. అంటే తను ప్రొవోక్ చేస్తుంటాడు, టార్గెట్ చేస్తుంటుంది, నచ్చకపోతే టూ మచ్గా గ్రూప్గా చేరి కామెంట్లు చేస్తుంటుంది, ఏదో ర్యాగింగ్ చేసినట్టు అని అంది. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు అంది. నీకు తెలుసా అంటే నాకు తెలుసు తనతో పోలిస్తే అంది. గుడ్డు తెలుసు, అది తెలిస్తే ఏడెందుకు ఉంటారు. ఇంట్లో చూస్తారనే పేరెంట్స్ మాట కోసం ఇప్పుడు లూజ్ టంగ్ కదా అంటే అది తప్పే అని ఒప్పుకుంది. ఇది ఒక్కటి మంచి విషయం, మొత్తానికి యాక్సెప్ట్ చేసింది. మా మా పేరెంట్స్ చూస్తే బాధపడతారన్నారు, మరి అవి పేరెంట్స్ చూడరు అని చెప్పి హగ్గుల కోసం మాట. అవైతే నాకు మూమెంట్స్ అనిపిస్తుంది అంతే, అంత మించి ఇంకేం లేదని చెప్పింది. మరి అన్ని మూమెంట్సే ఒక బిగ్ బాస్కి, అది కూడా ఏంది 4 వారాలకి 28 రోజులకి అన్ని వేల మూమెంట్స్ అంటే అసలు వేల కాదులే, అన్ని వందల మూమెంట్స్ అంటే కష్టం అబ్బా. మరి మూమెంట్ ఎక్కువైపోయింది, ఏం చెప్తాం ఇంకా. ఇంకా అதாவது ఇంకో ట్వీట్ వేశారు, అది వాళ్ళ ఒపీనియన్ అంది. నేను నాలా ఉన్నా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అంది. మనకన్నా ముందు వెళ్ళాల్సిన చెత్త చాలా ఉందని అన్నారు కదా, ఎవరంటే మణికంఠ అంది. హీ డోంట్ డిజర్వ్ అంది. తర్వాత విష్ణుప్రియ నెగిటివ్ మైండ్ సెట్ అండ్ నెగిటివిటీ ఎక్కువ అంది. పృథ్వీ విష్ణు క్లోజ్ అవ్వడం వల్ల మీకు అలా అనిపిస్తుందా అంటే అదేం లేదు అంది. మరి నిఖిల్తో అన్నారు కదా అంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రీ అవుతున్నాడు అండ్ మళ్ళీ హట్ అవుతాడేమో అనిపిస్తోంది తన వల్ల, అందుకని అలా అన్నానని చెప్పింది. మనకు అలా అనిపించలేదుగా, ఈవిడ జలసీతో మాట్లాడినట్టు అనిపించింది. ఓ అమ్మ మనోడు ఇంకో దాంట్లో ఇంకో టీంతో కలిసిపోతున్నాడు, సో డెసిషన్స్ డీవియేట్ అయిపోతాయి, నేను కంట్రోల్ చేయడం అవుతారు రేపు పొద్దున్న అన్నట్టే మాట్లాడింది ఆవిడ. నేమ్స్ గుర్తులేదంట. తర్వాత నైనిక ఇమ్మెచ్యూర్ అంది. ఆదిత్య ఓం నో ఇంప్రూవ్మెంట్ అంది. నామినేషన్స్లో ఆదిత్య అన్న మాటలన్నీ రాసుకొచ్చాడు.
ఎంతూజియాజం నాలో ఉంది, విన్నింగ్ స్పిరిట్ నాలో ఉంది, నేను గేమ్స్ ఆడా అంటే ఆయన ఆడాడు కదా! అంటే ఆయన కొన్ని ఆడలేదు వెనకాల ఉండిపోతాడు. అలాగే ఇక్కడ వరకు రావడం ఎక్కువ అని కొన్ని కొన్ని మాటలు అంటూ ఉంటాడంటే అది ఆయన స్ట్రాటజీ ఏమో అంటే, అది స్ట్రాటజీ అని అనుకునేంత నాకు నేను మెచ్యూరిటీ అని చెప్తోంది. ఆపర్చునిటీ అందరికీ రాదు యూజ్ చేసుకోవాలి అన్నారు కదా! సో, మరి మీరు యూజ్ చేసుకున్నారా అంటే నాకు క్లారిటీ లేదు అంది. అజెండా ఫుల్‌ఫిల్ అయిందా అంటే నేనేంటో చూపిచ్చా మొత్తానికి అంది. సో, ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి విషెస్ చెప్పి సైన్ చేసి ఫోటోస్ పెట్టండంటే ఒక ఫోటో తీసుకుంది. సో, ఒకరి పేరే పెట్టాలంటే మీకిద్దరున్నారేమో గానీ ఒకరి పేరే రాయండనంటే నిఖిల్ ఫోటో పెట్టింది. సో, అక్కడితో బజ్ ఇంటర్వ్యూ అయితే ముగిసింది. ఏదైనా సరే చుక్కలు చూపించాడబ్బా నిఖిల్. 2 గుడ్ ఎపిసోడ్ అసలు ఇదైతే మాత్రం. చాలా గట్టిగా మాట్లాడాడు. సో, నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే మాత్రం. సో, దాట్స్ ఇట్ గైస్. మీకెలా అనిపించింది ఆ బజ్ ఇంటర్వ్యూ మీరు చూసినట్టయితే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మా అక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.